లేదా ఆనంద, జనరల్ చెకప్ కి హాస్పిటల్కి ఎప్పుడు వెళదామా అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. సారీ ప్రీతి. ఎందుకు అత్తయ్య గారు ఇన్ని సారీలు చెప్తున్నారు? చాలా గిల్టీగా ఉందమ్మా. అరే, మీరింకా ఆ విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ అమ్మగారు ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన ఆ కుంకుమ పువ్వు పాలు నువ్వు తాగకుండా అయిపోవడానికి కారణం నేనే కదా. ఆ బాధ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. అది పొరపాటున జరిగింది. ఏదో పెద్ద నేరం జరిగిపోయినట్టు ఎందుకు బాధపడతావమ్మా? వదిలే ఆనంద. పొరపాటు కాదక్క. తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా తప్పు తప్పే కదక్క. అందుకే గిల్టీగా ఉంది. మణమ్మ ఏం చూసిందో ఎలా చూసిందో తను కళ్ళారా చూసి చెప్పినందున కంగారు పడిపోయాను. ఒకవేళ అది నిజమై ఉంటే కడుపున పడిన పిండానికి పెద్ద గండమై ఉండేది. అందరూ జీవితమంతా బాధపడుండేవాళ్ళు. ఆనంద, ఏది జరిగినా మన మంచికే అని అందుకే అంటారు. నువ్వేం ఫీల్ కావద్దమ్మా. అమ్మ ప్రీతి, దయచేసి నువ్విదేది మనసులో పెట్టుకోవద్దమ్మా. అయ్యో అయ్యో అత్తయ్య గారు. ఆనంద, నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలాంటి పనులు? తప్పులను పొరపాట్లను సరిచేసే నా వలన పొరపాటు జరగడంతో మనసు అగ్నిలో దహించుకుపోతున్నట్టుందక్క. నీ నుంచి ప్రీతి నుంచి క్షమాపణ దొరికితేనే ఈ అగ్ని మీద నీరు చల్లినట్టవుతుంది. అత్తయ్య గారు, మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేనేమి మనసులో పెట్టుకోలేదు. అంత తప్పు అసలు మీ వల్ల నేను జరగలేదు. ముందు మీ మనసు కుదుటపడేలా చేసుకోండి. మా అమ్మ ఎంతో ప్రేమగా కుంకుమ పువ్వు తెచ్చింది అంటున్నారు. ఏ అమ్మలాంటి వారు మీరు తెచ్చిచ్చేవారు కాదా ఏంటి? ఆ విషయమే చెప్పాలని వచ్చానమ్మా.